హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ సంగీత లాస్య వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. అయితే నేను మీకు ఈరోజు తిరుపతి వేదాంత అగ్రపురంలోని గంగమ్మ జాతర ఎలా జరుగుతుందో చూపిస్తాను. స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. మేమైతే ప్రతి ఇయర్ వెళ్తామన్నమాట ఇక్కడికైతే. మా అమ్మోళ్ళు ఇసుక తాగెళ్ళి, మా తొల్లూరు బండారపల్లి. ఇసుక తాగేల్లో మా అమ్మోళ్ళకి దాయాదులు ఇసుక తాగేళ్ళ నుంచి తిరుపతి వేదాంత అగ్రపురంలో వచ్చి చేరినారనమాట. ప్రతి ఇయర్ వస్తాం మేము. చాలా బాగా చేస్తారు. ఈసారి ఇంకా బాగా చేసినారనమాట. మా ఫ్యామిలీ అందరం వచ్చేసినాము. మా అక్క వాళ్ళు, మేము, మా బావ వాళ్ళు అందరూ వచ్చినాం అనమాట. ఇంక ఇది లాస్ట్ బాబాయ్ వాళ్ళ ఇల్లు. ఫస్ట్ ఎడిగే వచ్చినాము. మా అక్క, మా అన్న నేను వీడియో తీసినా అని చెప్పి ఇంట్లోకి వెళ్ళిపోయినారు. ఇంట్లోకి వెళ్తే వదులుతానా అన్న హాయ్ చెప్పు అన్నాను. మా అన్న హాయ్ చెప్పలేదని ఈరుపాటి కింద పడిపోయినది. ఇంకా మా పిన్నిని చూపిస్తాను చూడండి. మా పిన్ని అనమాట, లాస్ట్ పిన్ని. హాయ్ పిన్ని. చాలా బాగా చూసుకుంటుంది మమ్మల్ని. అయితే ఇంటికి ఇక్కడికి వచ్చినా బాగా చూసుకుంటుంది, అక్కడ మా అమ్మల ఇంటికి వచ్చినా ఆడ బాగా కలిసిపోతారు. మా అల్లుడు దాగుడు మొట్టలు ఆడుతున్నారు. ఇంకా దేవుడి రూమ్ చూపిస్తాను చూడండి. ఎంత పనిలో బిజీగా ఉన్నా దేవుడి రూమ్ ఎంత ప్రశాంతంగా పెట్టుకున్నదో కదా, ఎంత నీట్గా. అదేదో మాట అంటారు చూడు, ఇల్లు శుద్ధమా ఇల్లాలు శుద్ధమా అని. అలా ఇల్లు ఎంత నీట్గా ఉంటే వాళ్ళు అంత బాగుంటారని మాట అది మామూలుగా అంటారు. ఇంకా మా వాళ్ళంతా వచ్చి మేము ఎక్కడికి వచ్చినా సరే ఫస్ట్ అయినా ఎన్ని మాటలు వచ్చినా సరే ఆ ఇంట్లోకి ఒకసారి ఒక రౌండ్ వేసుకొని ఇంట్లో మళ్ళీ వెళ్తామన్నమాట. ఇంకా అందరూ ఈడే ఉన్నారు, ఇంకా కదలలేదని చెప్పేసి మళ్ళీ వాళ్ళు వీడియో తీస్తుంటే మళ్ళీ ఇంకొకరి ఇంటికి పోతున్నారనమాట. పెద్ద నాయన వాళ్ళ ఇల్లు. ఇంకా అన్ని ఇండ్లు ఒకసారి ఒక రౌండ్ వేసి ఇక్కడ 2 ఇళ్ళు ఉన్నాయి గుడికాడ. ఇంక దిగిదాలు ఇంకో 2 ఇళ్ళు ఉన్నాయన్నమాట. మా పెద్దమ్మ వాళ్ళ చిన్న కూతురు, ఇదిగోండి పెద్ద కూతురు, రెండో కూతురు, ఇంకో కూతురు రాలేదనమాట. 4 కూతుర్లు ఒక కొడుకు మా పెద్దమ్మకైతే. ఇంకా అందరం కొద్దిసేపు అలా మాట్లాడుకున్నాము. చల్లగా ఉన్నదనమాట ఏసీ వేసేసి. ఇంకా ఇది ఖాళీ రూము, ఇది బెడ్రూము. ఇంకా ఇది వచ్చి దేవుడి రూమ్ అనమాట. నేను వీడియో తీసుకుంటా అంటే మా పెద్దమ్మ లాస్ట్ కూతురు వచ్చేసి తీసుకో సంగీత వీడియో తీసుకో నువ్వు. మా వాళ్ళు వచ్చి నువ్వు గమ్మనుండు, ఎక్కడికి వచ్చినా గమ్మనుండవా అన్నారు. తీసుకో సంగీత నువ్వు అన్నది మా అక్క. అయితే అక్క ఉండక్క నిన్ను కూడా తీస్తా అంటే నన్ను తీయతే నువ్వు తీసుకో వీడియో, దేవుడి పటాలని ఇల్లంతా అన్నదనమాట. అలా ఎంకరేజ్ చేసేవాళ్ళంటే నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్. ఇంకా పోతే ఇదిగోండి రాగి చెట్టు, ఇంకా అమ్మవారు నడిఈదులో గంగమ్మ అనమాట. ఇంకా ముసుగు అయితే తీయలేదు. అయితే ముసుగెత్తుకొని అయితే చాలామంది చూస్తూ ఉన్నారనమాట దేవుణ్ణి. మేమైతే టెంకాయలు కొట్టుకోను అసలు ఏందో 4-5 సార్లు వచ్చి గుడికాడికి వెళ్ళాం. టెంకాయ కొట్టుకోకునే లాస్ట్లో కొట్టుకున్నాం అనమాట టెంకాయ. ఎందుకు అలా ఏందో ఏమో తెలియదు. ఇంకా అడుగడుగు దండాలు అనేసి కొబ్బరికాయ చేతిలో పెట్టుకొని వేపాకు పసుపు నీళ్ళు వీళ్ళ పైన పోసి చీరలేసి వాటిపైన నడుస్తూ దేవుడి దగ్గరికి వచ్చి ఇలాగే ఇక్కడ దండం పెట్టుకొని టెంకాయ కొట్టుకుంటారంట. ఊరు మొత్తం వస్తారు. ఈ వీధిలో వాళ్ళు వచ్చినారు, అటు సైడ్ వీధిలో వాళ్ళు కూడా వచ్చినారు. ఇంకా అందరిపైన నీళ్ళు పోస్తారు చూడండి ఫ్రెండ్స్. ఇంకా ఎండ అంతే మంచి ఎండ అనమాట. అంత ఎండకు వచ్చినారు. అయితే ఇంకా ఇక్కడ నుంచి దిగిదాల 2 ఇల్లు ఉన్నాయన్నమాట. 4 మాటలు తిరిగినమాట. 2 మాటలు ఆడిపోయినాము, 2 మాటలు ఇటు సైడ్ వచ్చినాము. వెయ్యిగన్న దుత్తలు కూడా ఎత్తుకొని పోతున్నారు చూడండి ఫ్రెండ్స్. మా పాపకైతే మొక్కొని ఉన్నామన్నమాట. అవి చూడ నాకు గుర్తుకొచ్చింది. ఈసారి తిరుపతి జాతరకి ఎత్తిపించాలి. మా అమ్మ అయితే మొక్కున్నదంట. ఇంకిక్కడ కనిపిస్తున్నది కదా ఈ దేవుడు ఏం పేరంటే పక్కాలమ్మ తల్లి. ఇక్కడ ఆటలు నరుకుతారు, ఇక్కడ బాగా పెట్టుకుంటారంట. ఇప్పటికైతే ప్రజెంట్ ఖాళీగా ఉన్నది. అక్కడ ఉన్నారు జనాభా మొత్తం. అమ్మవారిని చూస్తూ ఉంటే 2 కళ్ళు సరిపోదు, అంత చక్కగా ఉంటుంది అనమాట అమ్మవారు. ఇంకే చూడండి మా గ్యాంగ్ యాడికి పోయిన అట్లా కదిలి వెళ్తూ ఉంటే ఇంకా అందరం ఒకే కలర్ శారీస్ కట్టుకొచ్చినాము. దిష్టి అంటే దిష్టి కాదు, 2-3 సార్లు అలా తిరిగామన్నమాట. మా కొత్త వదిన తనకైతే ఆ శారీ తీసుకోలేదు. ఇంకా అతను మధ్యలో నిలబడుకొని మేము సైడ్ ఫోటోలు తీసుకున్నాం, చూపిస్తాను నేను మీకైతే. ఇది వచ్చి మా అత్తోళ్ళ ఇల్లు అనమాట. మా పెదనాన్న అని చెప్పినాను కదా, వాళ్ళ చెల్లి వాళ్ళ ఇల్లు అనమాట. వాళ్ళ చెల్లెళ్ళు ఆడబిడ్డోళ్ళు 3-4 ఉన్నారు. అయితే ఇది వచ్చి బెడ్రూము. ఇంకా ఇక్కడ కనిపిస్తున్నాడు చూడండి మా పెద్దమ్మ కొడుకు, మా బావ అనమాట. పెళ్ళి కావాలి అంట అన్నాడు. ఇంకా పెళ్ళి అవ్వలేదు. ఇంకా హాయ్ చెప్తున్నాడు చూడండి ఫ్రెండ్స్. హాయ్ పిల్లని చూడండి ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే. అయితే ఇంకా దేవుడి రూమ్ అనమాట. ఇది దేవుడి రూమ్ ఓపెన్ చేస్తాను. మా వాళ్ళు వచ్చేసి ఏమే గమ్మనుండవు యాడికి పోయినా, ఏంది గమ్మనుండేది, ఏమవుతుంది ఫోటో తీసుకుంటే పోయి వీడియో తీసుకుంటే అన్నాను అనమాట. ఇంకా ఇది
ఇంకొకరి ఇల్లు ఫ్రెండ్స్, ఇంకో పెద్దనాన్న వాళ్ళ ఇల్లు. వీళ్ళు అన్నదమ్ముళ్ళు ఇద్దరు, ఆడబిడ్డ ఒకరు, ఇంకొక చిన్నాన్న కొడుకు, ఇంకొకరు అనమాట. ఇలా అయితే 4 ఇండ్లకి అయితే వస్తాం మేమైతే. ఇంకా మా గ్యాంగ్ ఇక్కడికి వచ్చినాం. వీళ్ళందరూ వస్తారు మా ఇండ్లకి ఏదైనా కార్యం అయితే. కాబట్టి మనము ఏదైనా కార్యం అయితే రావాలి కదా, రాకపోతే ఒప్పుకోరు అనమాట. కాబట్టి అందరం ఏడుకొచ్చాము. వీళ్ళంతా ఏమంటున్నారంటే, ఏమి ఎక్కడైనా పనికి వెళ్తున్నారా అందరూ ఒకే కలర్ శారీస్ కట్టుకొచ్చినారు అన్నారనమాట. అలా ఏం లేదు, మేము ఎప్పుడైనా సరే ఆడబిడ్డలు కానీ వదినమ్మలు కానీ అందరం ఒకే కలర్ చీర, ఒకే డిజైన్ ఎత్తుకుంటామన్నమాట. డిఫరెంట్గా ఎత్తుకోమంటారు. అలా ఎత్తుకుంటే ఎలా తెలుస్తుంది? ఒకే కలర్ ఎత్తుకుంటే కదా అడుగుతారు, అడిగేది కాదు. బాగుంటుంది మాకు అలా కట్టుకోవాలి, వేసుకోవాలి అనిపిస్తున్నది కాబట్టి బాగుంటుందని చెప్పేసి అందరం ఒకే మోడల్ చీరలు, ఒకే మోడల్ తీసుకుంటాం. ఇంకా మా వాళ్ళు అంతా బయట కూర్చొని ఉంటే నేను లోపలికి వచ్చినాను అనమాట, ఇల్లు ఒకసారి చూపిద్దామనేసి. ఎన్ని మాటలు చూసినా మళ్ళీ చూడాలనిపిస్తుంది. ఇంకా దేవుడు రూమ్ చూడండి, లైట్ ఆపేస్తున్నారు. ఎక్కడ లైట్ వేయాలో తెలియదు నాకు. కాబట్టి చీకట్లోనే మీకైతే లక్ష్మీదేవిని చూపిస్తాను. కళ్ళ వెలిగిపోతున్నది. ఇంకా పైన సీతారాముల వారు చాలా చక్కగా ఉన్నారు. ఇప్పుడు ఎవరి పెళ్ళిళ్ళకైనా సరే ఆ ఫోటోని ఇస్తున్నారు, చాలా బాగున్నది. ఇంకా మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ ఎగదాలకు పోయినాం అనమాట ఒక రౌండ్. అక్కడ వచ్చి కూల్ డ్రింక్స్ తాగుతున్నాం అనమాట. ఎన్ని అంటే తాగుతా తింటా కడుపు ఫుల్ అయిపోయింది అనమాట. కడుపు పేలంతో ఒకటి ఫుల్ అయిపోయినది. జ్యూసులు ఇంకా ఎన్నెన్నో చెప్తాను, చూపిస్తానండి. ఇంక ఇలా నడుచుకొని దీదాలకి వెళ్తాన్నాం. కొద్దిసేపు తినింది అరగాలి కదా, మళ్ళీ ఇంకొకరి ఇంటికాడ తినాలంటే తినకపోతే ఒప్పుకోరు, తింటే మేము ఒప్పుకోలేము. ఇంక ఇలా వెళ్తా అంటే మా ఊర్లోంచి ఇక్కడికి వచ్చి చేరున్నారనమాట. అని అరిచినాడు. ఈడెవరబ్బా మనల్ని అరుస్తున్నారని చూస్తే మా ఊరెళ్ళే అనమాట. ఇంకా ఈడకొచ్చి వీళ్ళు కుక్కతో చూడండి, టామీ అంట. హాయ్ టామీ అంటే మనసులో ఎంత భయంగా ఉన్నా సరే దాన్ని వీడియో తీసాను. మా వాళ్ళు అయితే అది కరవబోతుంది మే అంటున్నారు. అదేం చేయదన్నారనమాట వాళ్ళు. కాబట్టి దాన్ని అయితే నేను వీడియో తీసుకున్నాను. అది ఏం చేయాల, నా పక్కన వచ్చి కూర్చున్నది. నువ్వు వీడియో తీసుకున్నావు, నీ పక్కనే వచ్చి కూర్చున్నది చూడు, చూపి అంట దాన్ని కూడా అన్నారనమాట మా వాళ్ళు. హాయ్ టామీ, హాయ్ చెప్పు అన్న. చెప్తుంది హాయ్ చెప్తుంది. దగ్గరికి వచ్చి ఒక ముద్దు పెట్టా, దాన్ని పట్టుకున్నామంటే నీకు హాయ్ చెప్తుంది అన్నారు. అంత సాహసం నేను చేయలేనమ్మా అన్న. ఇంకా ఇక్కడ ఒక పెద్ద బిల్డింగ్లు కడుతున్నారనమాట, టౌన్ కదా, బిల్డింగ్లు కడతా అంటే మా వాళ్ళు నిలబడుకొని ఒక ఫోటో తీసుకుంటా అన్న. హాయ్ చెప్పండి అంటే అందరూ హాయ్ చెప్తున్నారు. ఫస్ట్ నిలబడుకోలేదనమాట, ఒక ఫోటో తీసుకుందాం ఉండు అంటే, ఇది ఎవరిదో బిల్డింగు, ఇక్కడ వాళ్ళు తిడతారేమంటే, తిట్టేదేమన్నా మనం ఏమన్నా బిల్డింగ్గా తీసుకొని పోతున్నామా, ఫోటోగా తీసుకుంటున్నామా, ఉండండి ఏం కాదు కానీ అన్నాను అనమాట. ఇంక నువ్వు వదలవు మే ఆడికి పోయినా అన్నారనమాట. ఇంకా చూడండి ఇదే ఏంటంటే ఊరు మొత్తం తిప్పుతారనమాట. తిప్పిన తర్వాత మళ్ళీ ఇక్కడికే వచ్చి నరుకుతారు దాన్ని అయితే. పొట్టేళ్ళు, మేకలు, ఎవరికి కోళ్ళు, ఎవరికి ఏది ఇష్టమైతే అది గంగమ్మకి ఆహారంగా ఇస్తారు. దున్నపోతునైతే నరుకుతారనమాట. నార్మల్గా మా విలేజ్లో అన్నాక అలా అనమాట, ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క విధంగా ఉంటాయి. ఇంకా ఇక్కడ కుండలో పెట్టున్నారు చూడండి, దీపం వెలుగుతా ఉన్నది. నేను ఫస్ట్ ఏందో రెడ్గా ఉండదు అనుకున్నా. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ గుడి దగ్గరే మా అన్న కొత్తగా పెళ్ళైంది కదా, మా అన్నని పార్టీ అడిగినాం, మా కొత్తదాన్ని. తను తింటా అన్నది. ఇంక మా వదిన గొమ్మని ఉంటుందా, అందరిని అడిగినాం అనమాట. ఇంకా అందరికీ తీసినాడు. పార్టీ అంటే పెద్ద పెద్ద పార్టీలే చేసుకుంటే పార్టీ కాదు, మన మనసుకి నచ్చినట్టు సంతోషంగా ఏది చేసుకున్నా అది పార్టీ ఏమంటారు. ఇంక మా వదిన వాళ్ళు పెట్టకపోయినా నేను వాళ్ళ దగ్గర పెరుక్కొని తినేస్తాను అనమాట. పేపర్తో తినేస్తాను. ఏంది నువ్వు అంటా అన్నది మా కొత్తదినైతే. ఏం తిన్నామనగా, తిన్నావా లేదా అనేది మ్యాటర్ అన్న. ఇంక నేను వాళ్ళకి కొద్దిగా పెట్టిన. ఇంకైతే ఊరు మొత్తం హారతులతో, పసుపు నీళ్ళతో ఎంత బాగా బలి ఇవ్వడానికి ఊరి మీద ఎంత చక్కగా చేస్తున్నారు కదా. ఇంకా ముందర ఒక ఆయన వస్తాడు అనమాట, ఆయనకైతే పసుపు నీళ్ళు పోస్తారు, ఏనుగు కూడా పోస్తారు అనమాట పసుపు నీళ్ళు. బరగొడ్డి కూడా పోసి పసుపు నీళ్ళు ఇంకా అందరూ మగవాళ్ళు అయితే మొత్తం ఓవని అరుస్తారనమాట. ఇంకా ఇలా ఉండగా మళ్ళీ ఎండ ఎక్కువైపోయింది, టెంకాయ తీసుకొద్దాం, టెంకాయలు కొట్టనని చెప్పేసి వచ్చే కొంత అంగిటి కాడ మా పెద్దన్నని, అన్నయ్య నాకు ఎండకి కూల్ డ్రింక్ ఏదైనా కావాలంటే మళ్ళీ అక్కడ పల్పి ఒకటి తీసుకొని తాగినామన్నమాట. ఎండలకి ఎన్ని నీళ్ళు తాగినా, కూలింగ్ నీళ్ళు తాగినా అసలు దప్పికే అనగట్లే. ఇంకా టపాసాలు అయితే ఫుల్గా పెట్టినారన్నమాట. నేను నుంచి ఇంకా ఆడ గుడి ముందరే ఫస్ట్ 2 ఇల్లులు, వెనకాల వచ్చేసి ఇటు సైడ్ తూర్పుగా వస్తే ఇంకా మిగతా 2 ఇల్లులు. 2 మాటలు అయితే ఒకసారి పోయినాం చూసుకొచ్చినాం, ఒక రౌండ్ వేసుకొచ్చినాం, మళ్ళీ ఇంకోసారి పోయినాం కూల్ డ్రింక్స్ తాగేసి వచ్చినాం, మళ్ళీ ఇంకోసారి పోయినాం ఫుడ్ కొద్ది తినేసినాం. ఇది వచ్చి లాస్ట్ పిన్ని వాళ్ళ కాడ చూపించినా కదా మీకు నేను ఫస్ట్ ఆ పిన్ని వాళ్ళ కాడ తిన్నాం. ఫస్ట్ అన్నం వేసుకొని కొద్దిగా కూర పెట్టుకొని వడలు వేసుకొని తిన్నాం. ఎంత సూపర్గా చేస్తుందంటే సూపర్గా ఉంటుంది అనమాట. ఇంకా కొద్దిసేపు తిందాం అనిపిస్తుంది కానీ తినలేము. ఒక్కొక్క రోజు పెట్టచ్చు కదా, అందరూ ఒకే రోజు పెడతారు అంతే కదా. ఇంకా రాముల వారి గుడి అనమాట ఇది, సీతారాముల వారి గుడి.
అయితే గేట్లేసేసున్నారు. నేను గేట్ల లోపల నుంచి వీడియో తీసిన. ఫోన్ ఏడ పడిపోతుంది అనుకున్నా. అదెట్నో పడలేదులే. జాగ్రత్తగా నా చేతిలోనే ఉన్నది. ఇంగా ఆహ్, చెప్పలేనులేండి. ఫుల్ హ్యాపీ అనమాట. 2 మాటలు అట్లా అక్కడ దిగదాల ఇంటికి, ఇక్కడ ఎగదాల ఇంటికి 2 మాటలు తిరుగుతాంటే మేమంతా ఒకే కలర్ శారీ కట్టుకోనుంటే అందరూ మా సైడ్ చూసే పనే అనమాట. ఇది పెద్ద పెదనాన్న వాళ్ళ ఇంటికాడికొచ్చినాం. ఇక్కడ కామెడీ ఏంటో చెప్పనా? కొద్దిగా ఒక వడ, కొద్దిగా మటన్ తినలేదనుకుంటా పెట్టుకొని అన్నం పెట్టుకోలేదనే కొందికి ఇదిగోండి మా పెదనాన్న కూతురు నన్ను బాగా ఎంకరేజ్ చేస్తుంది. వాళ్ళంతా వద్దంటున్నాను. నన్ను తీసుకోరా నాన్న వీడియో అని నన్ను ఎంకరేజ్ చేస్తుంది బాగా. కొద్దిగా అన్నం పెట్టుకున్నాను. ఆ అన్నం చూసి లేచేసిన తినలా కూడా అన్నం. ఇదొచ్చేసి లాస్టు పెదనాన్నోళ్ళ ఇంటి దగ్గరనమాట. ఇక్కడికొచ్చినాం. మా వాళ్ళంతా లైన్‌గా కూర్చున్నామనమాట. ఇంక మా అమ్ములకి ఇంకా మా అక్క, మా ఆడబిడ్డకేస్తే నేను బెరుక్కునేసినాననమాట. ఏదైనా సరే అంటే నార్మల్‌గా క్యాజువల్‌గా ఉంటాం మేము. ఎలా ఉన్నాం మేము చెప్పండి? ఇందులో ఒకరు మిస్ అయినారు మా వదిన. ఇంకో వదిన. తను ఫీల్ అవుతన్నాను. నన్ను తీయలే కదా! మీరెందుకు వీడియో తీసుకుంటున్నారని. లేదులే వదిన అయిపోయిందిలే అన్నాననమాట. ఇంకా లాస్ట్‌కి బయలుదేరేసినాం. ఓకే ఫ్రెండ్స్, మన వీడియోకి నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయించి కామెంట్ చేయండి. బాయ్.